హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్పల్లి మండలం జిల్లల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలకి నీరు రావడం లేదు, నీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ జిల్లల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతుల పొలాల వద్ద అయితే మనం ఉన్నాము. మనతో పాటు చాలా మంది రైతులు కూడా ఉన్నారు. ఒకసారి మనం వారితో కూడా మాట్లాడదాం. ఇది అండి రైతుల వ్యవసాయ భూమి. ఇక్కడ పంట పొలాలు ఉన్నాయి, చుట్టూ మొత్తం పంట పొలాలే. వీటికి అంటే ఇప్పుడు పచ్చగా ఉన్నా కూడా నీరు అయితే లేదు. మనం రండి ఇంకా లోపల దాకా వెళ్దాము. అక్కడ వరకు కూడా నీరు అయితే అందడం లేదట. వచ్చేసేయండి నాతో పాటు. పంట అనేది ఇట్లా ఇట్లా పొట్టకొచ్చింది అంటారు కదా అండి, ఇట్లా పొట్టకు కూడా వచ్చింది, ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది నీరు లేక. మనం ఇంకా ముందుకెళ్ళి ఇంకా చాలా వరి పంట పొలాలని పరిశీలిద్దాము. కొంచెం జాగ్రత్తగా నడవాలి, లేదంటే జారి పడిపోతాం. ఎందుకంటే కొంచెం ఒడ్డు అంటారు, పొలాలల్లా జారి పడే అవకాశం కూడా ఉంది. మెల్లగా నడవాలి, పదండి. మనతో పాటు రమేష్ గారు ఉన్నారు. ఈయన ఒక రైతు. ఇక పంట పొలాలకి నీరు లేక ఇప్పటి వరకు ఆటో నడుపుకుంటున్నాడు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా ఇప్పుడు వెళ్ళడానికి అంటే అందరు చాలా మంది కూడా ఫ్రీ బస్ పెట్టడం వల్ల బస్సులో వెళ్తున్నారు కాబట్టి ఆటోకు కూడా ఎలాంటి ఆదాయం కూడా లేదు. కనీసం పంట పండించుకుందాం అంటే కూడా పంటకి నీరు కూడా అందడం లేదని చెప్పేసి అంటున్నాడు. పొలాల వల్ల కూడా నాకు ఆదాయం లేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నాకు భార్య పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఒక్కసారి మనం వారితో కూడా మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్కారం మేడం. ఈ నక్కవాగు ప్రాజెక్ట్ అండి. ఇప్పటి వరకు ఇక్కడ దాకా నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్లు డోర్ ఖరాబ్ అయిందని అన్నీ వదిలేసిండ్రు. మళ్ళీ చుక్క నీరు లేదు. ఆటో నడుపుకొని బతుకుదామంటే ఆటో బస్సు ఫ్రీ, ఆటోకు ఎవరు లేవు, నడవడం లేదు. ఈ వ్యవసాయం చేసుకొని బతుకుదామంటే ఈ వ్యవసాయంలో కూడా ఈ నీళ్లు లేవు. అధికారులు ఫోన్ చేసి ఇంకా బెదిరించడే ఉన్నది. నీళ్లు లేవు సార్, వేరే చెర్ల మోటార్ వేసుకుంటే నీకు కేసు పెడతామని చెప్తున్నావు. కేసు పెట్టినా అట్లన్నా ఇక జైలు పోయి అన్న బతకచ్చు. ఇంత తిండి పెడతారు వాళ్ళు. ఈ ఆటో నడపడానికి ఆటో లేదు, జీవనోపాధి కష్టం అయిపోయింది. వ్యవసాయం చేద్దామంటే నీళ్లు లేవు. పూర్తిగా ఎవరి నిర్లక్ష్యం అయిపోయింది అధికారులది. తెచ్చుకునే వాళ్ళు లేకుండా అయిపోయింది. ఎక్కడ నుంచి వస్తే మనకు వాటర్? వాగులో ఉన్నాం కాబట్టి ఈ వాటర్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది? జక్కపురం గుర్రాలకు ఉంది, పైనుంచి నీళ్ళు వస్తాయి. ఇవి నక్కవాగు ప్రాజెక్టు, దాని పేరు ఇక్కడ నక్కవాగు ప్రాజెక్ట్. అంటే ఇవి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి నక్కవాగు ప్రాజెక్ట్ లో వాటర్ కలుస్తాయి. ఇవి అనేటి ఇక్కడ నిలుస్తే మీకు పంట పొలాలకి సాగునీరు అందుతుంది. ఎంత క్యూసెక్ల వాటర్ మనకి వస్తుంది? హాఫ్ టీఎంసీ ఉంటుంది. ఇప్పుడు ఏం లేవు నీళ్ళు, వేస్ట్కి వెళ్ళిపోయినాయి అన్ని నీళ్ళు. నీరు లేకనే మీకు పంట పొలాలు ఇబ్బంది అవుతుంది, ఎండిపోతుంది. ఒకసారి మనం పంట పొలాలను కూడా పరిశీలిద్దాం. ఒక్కసారి మనం ముందుకెళ్ళి పంట పొలాలను కూడా పరిశీలిద్దాము. ప్రజెంట్ మనం ఇప్పుడు నక్కవాగు ప్రాజెక్టులో ఉన్నామండి. ఇవి గుర్రాల గొంతు నుంచి అక్కడ నుంచి అంటే పైన నుంచి వాటర్ అనేటివి ఈ వాగు నుండి వెళ్ళి నక్కవాగు ప్రాజెక్టులో కలుస్తుందంట. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడైతే వాటర్ ఒక్క చుక్క కూడా వాటర్ లేదు. నేను దారిలో వచ్చేటప్పుడు కూడా పొలాలు చూసుకుంటూనే వచ్చినాం. అసలు పంట పొలాలు ఇప్పుడు మంచి ఈనే టైంకి ఎండిపోతున్నాయి. అంటే చేతికి వచ్చే పంట రావట్లేదు, మొత్తం నీరు లేక ఎండిపోతుంది. ఒక రైతు పంట చేతికి వచ్చే టైంకి ఎండిపోతే ఎంత బాధ ఉంటుందండి. రైతుల మొఖాలు చూస్తుంటే కూడా మనసు తలుక్కుపోతుంది, అంత బాధ కూడా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు పిల్లలు ఉంటారు, భార్య పిల్లలు, కుటుంబాన్ని మొత్తం వాళ్ళు పోషించాలి. కానీ చేతికి వచ్చే పంట లేకపోయేసరికి వాళ్ళ బాధ వర్ణాతీతము. ఒక్కసారి మనం ముందుకెళ్ళి కూడా పంట పొలాలను పరిశీలిద్దాం. నాకు చేతనైన కాడికి నేను ఒక వ్యవసాయం చేసుకుంటున్నా. ఆ వ్యవసాయం చేసుకుంటే కూడా నీరు అందక నా పంట పొలం ఎండిపోయింది. ప్రజెంట్ మనం ఇప్పుడు జిల్లల్ల గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ భూమి వద్దకైతే మనం వచ్చినాము. రైతులతో మనం ఉన్నాము. ఇప్పుడు వీళ్ళు రైతులు. ఒక్కసారి పొలం చూడండి, పూర్తిగా ఎండిపోయింది. ఈ పంట చేతికొచ్చే పంట అండి, ఒక 10 రోజులైతే చేతికొచ్చే పంట అండి. పూర్తిగా ఎండిపోయింది మొత్తం. ఒకసారి చూడొచ్చు, ఇదంతా వరి పంటనే. దాదాపు ఒక 2 ఎకరాల వరకు ఉంటుంది. ఈ 2 ఎకరాల పంట కూడా కంప్లీట్ గా ఎండిపోయింది నీరు లేక. చాలా మంది రైతులు మనతో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మనం వరి పంట, ఎండిపోయిన వరి పంటలో ఉన్నాము. ఒకసారి మనం రైతులతో కూడా మాట్లాడు. మనతో పాటు ఒక యువ రైతు కూడా ఉన్నాడు. ఒకసారి తన పరిస్థితి కూడా వివరిస్తా అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ పొలం వద్దనే ఉన్నాము. పొలం కూడా పూర్తిగా ఎండిపోయి ఉన్నది. తను ఒక హ్యాండ్ క్యాప్డ్. ఒకసారి తనతో కూడా మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే. పేరు? శేఖర్ అండి. శేఖర్, చెప్పండి అసలు మరి పంట పొలాల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇది మాదే అండి, మాదే. నేను హ్యాండ్ క్యాప్ని, నాకేం చేసుకో బతకరాదు. ఇదే ఆధారం అని నేను చేసుకోబోతే ఇట్లా ఎండిపోయిందండి నీళ్ళు లేక. సరే, హ్యాండ్ క్యాప్డ్ అంటే అసలు చేతికి ఏమైంది? ఇట్లా మర్రదు, తినరాదు, నడవరాదు. ఈ చేతి మొత్తం ఇట్లా రాదు. రాదు, ఎకరం ఉంటుంది. చేతితోనే పని చేసుకొని
పొలం పని చేసుకుని బతుకుతుంది. సో ఆ ఎకరం ఉన్నా కూడా మీది ఎండిపోయింది. మొత్తం అంటే ఎండిపోయిందండి. ఇంకేమైనా పని చేస్తారా? ఇది ఒక్కటే ఆధారం అని ఇది పని చేస్తే ఇది కూడా ఎండిపోయింది. మాకు నీళ్ళు లేవండి. నీళ్ళు వస్తాయని మేము వేసుకుంటే నీళ్ళు ఎండిపోయినాయండి. మాకు రేవంత్ రెడ్డి నీళ్లు ఇస్తాడని ఇదంతా నాటేసుకున్నాము. ఇవి పంటకు వచ్చే పై టైంకు ఇగో ఈ గతి అయింది మా బతుకు ఇప్పుడు ఎక్కడి కానీ బతుకు అయిపోయింది. ఒకళ్ళము ₹1,00,000 పెట్టుబడి పెట్టాము. ఇవి ఏమి సమక్ష లేకుండా అయిపోయింది మాకు. ఇప్పుడు మా బతుకు ఏంది ఇక్కడ దాకా వస్తున్నాయి. మొత్తం ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ మందం మొత్తం నీళ్ళు వచ్చాయి. మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ మొత్తం నీళ్ళు ఇవ్వడం లేదు. మొత్తం మాకు ఇదే ఇబ్బంది అయిపోతుంది. ఇదే ఇబ్బంది. మాకు ఈ గతి ఏంది, మా బతుకేంది, మా పెట్టుబడులు ఏంది, మా పిల్లల్ని ఎట్లా చదువుకుంటాం మేము? ఇదే మాకు పరిస్థితి. ప్రతి సంవత్సరం ఇట్లే అయిపోతుంది. ప్రతి సంవత్సరం ఇదే ఎండిపోవడం. మాకు ఇదే గోస. అధికారుల దృష్టికి తీసుకెళ్ళట్లేదా? ఇస్తారు అన్న సమక్షంలో మేము ఇదే ఉంటున్నాము. మాకు వస్తున్నాయి కదా 2వ నెలలో 1వ నెలలో వచ్చే నీళ్ళు అనే వరకు మేము ఇదే పరిస్థితి పంట వేసుకునేము. ముందే ఇడుతురు కదా అని పంట వేసుకుంటే ఈ గతి వస్తుంది. బోర్రు పోయటం లేదు. మొత్తం బాయిలు ఎండిపోవడం. మాకు నీళ్ళు గతి లేకుండా అయిపోయింది. నక్కవాగు ప్రాజెక్టులో బొట్టు లేకుండా కిందికి వదిలేయడం జరిగింది. అది ఒక రేకు తూము తొర్రబడ్డది. అది రేకు తొర్రబడి అది మొత్తం పెట్టుబడి వాళ్ళు అది చూసుకోక అక్కడ వెళ్ళిపోయాయి. మాకు ఇవి ఎక్కడ చెరువు పని చేయకుండా అయిపోయినాయి. ఈ కాలువలకు రాగడం లేదు. నాకు ఒక 5 ఎకరాలు ఉంది. వరి పంటనే వేసుకుంటున్నాం. నీరు వేసుకున్నాం. ఇగో ఇట్లా అయిపోయింది మొత్తం. ఇదే పరిస్థితి మాది. ఇదండి రైతుల ఆవేదన. చాలా మంది ఒక్కొక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాలు అయితే పొలాలు ఉన్నాయి. అంటే పైనుంచి నీరు వస్తుంది అనే ఒక ఆశ కొద్ది అయితే వీరు వరి పంట వేసుకునేసరికి వాటర్ అయితే రావటం లేదు. ఇక ఆ కారణంగానైతే వరి పంట మొత్తానికైతే చేతికి అందకుండా పోయింది. సో ఇంకా చాలా పొలాలు కూడా ఉన్నాయి కాబట్టి సో అవన్నిటిని కూడా మనం పరిశీలిద్దాం. అక్కడికి ఇక్కడికి రాలేదు. వరి పంట పొలంలో ఉన్నాము. పైకి చూడడానికి పచ్చగా కనబడ్డా కూడా కింద అయితే వాటర్ లేవు. ఎందుకంటే మేము మధ్యలోనే నిల్చున్నాము. పంట పొలం మధ్యలో ఉన్నాము. కంప్లీట్గా ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒక్క చుక్క కూడా వాటర్ లేవు లోపల. వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ గోడు పట్టించుకునే నాదుడు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. చాలా వరకు మేము పెట్టుబడి పెట్టినాము, మందులు పెట్టినాము, కైకిలోలో పెట్టుకొని నాటేయించుకున్నాము, దున్నిపించుకున్నాము, ట్రాక్టర్కి పెట్టినాము అని చెప్పేసి అంటున్నారు. అసలు వీళ్ళ పరిస్థితి పట్టించుకునే నాదుడే లేదు అని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి చూడండి, చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే పచ్చగానే కనబడుతుంది పై వరకు, లోపల మాత్రం నీరు లేదు. కనిపిస్తుంది కదా, నేనున్నాను ఇక్కడ, కింద అయితే వాటర్ అయితే లేదు. సో ఇది పరిస్థితి అండి. ఇది చేతిలో ఉన్న సాక్ష్యమే. అందరి చేతులలో ఎండిపోయిన వరి ఉంది. ఇది అండి, ఇది కల్తీ ఇత్తనము. ఉన్నకాడికి పారుతా అనుకుంటే ఈ నీళ్ళు లేవు, ఇట్లా ఎండిపోతుంది. ఇత్తనం అంతా ఒరిజినల్ కాదు, అంతా కల్తీ ఇత్తనం కాబట్టి చేనుకు ఎండిపోయే దానిలోనే ఇదో రోగము. చేను వేసుకొని బాధపడమే ఉన్నది ప్రతి ఒక్క రైతు. ఎవరి చేను కాడ వాళ్ళే. రాత్రి 12 గంటలకు కరెంట్ వస్తుంది పోతుంది. ఎప్పుడు లేదు. 12 గంటలకు వచ్చే కరెంటు 3:30 4 గంటలకు ఇస్తుండు. కరెంటు సరిపోవడం లేదు. చేనులు ఎండిపోవడం ఉన్నది. నిద్రలు మానుకొని కూడా పొలాల దగ్గరకు వచ్చి ఎప్పుడు వస్తుందో కరెంటు, ఎప్పుడు పోతుందో తెలియదు. వచ్చినప్పుడు మాత్రం బోరేసుకోవాలి. ఇక్కడనే ఉంటున్నాం. తెల్లారి వరకు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలియదు. ఇక రైతుని రాజుని చేస్తా అని చెప్తాడు ముఖ్యమంత్రి గారు. ఏది లేదు, చూసుడు లేదు. ఆ కేటీఆర్ గారు ఉన్నాడు కానీ తెలియదు ఇదంతా. మాకు ఎవరో ఆదుకునేటోళ్ళు ఎవరో ఒకరు కావాలి. ఈ రాజన్న డిస్టిక్ సిరిసిల్ల బ్రిడ్జి నుంచి చూడడానికి అన్ని నీళ్ళే ఉన్నాయి, కానీ మాకు రావడానికి అయితే నీళ్లు లేవు. ఎండిపోవడమే ఉన్నది ప్రతిసారి. ఏదో కారణంతో ఈ 2 సంవత్సరాల నుంచి అయితే పూర్తి నీళ్ళైతే మా సైడ్ అయితే రావడమే లేదు. ఇంతకుముందు వచ్చినాయి, ఇప్పుడైతే రావడం లేదు. మా చేనులు అయితే ఎండిపోతూనే ఉన్నాయి. వస్తున్నాయని జనవరి లాస్ట్ ఫిబ్రవరి 1కి ఇస్తున్న నీళ్లు మాకు వచ్చేసరికి నీళ్ళే లేవని చెప్తుంది. ఏం చేయాలి ఇక రైతు? ఇక చచ్చిపోవడే ఉన్నది రాను. చేనులో అయితే ఏం చుక్క నీళ్ళు లేవు. చూడడానికి ఎట్లున్నది. ఈ వారం రోజులల్లా ఏం లేకుండా చేను ఎండిపోతుంది. ఇంకా నీళ్ళు వస్తేనే ఏమన్నా కొంచెం బతకడానికి ఈజీ ఈ చేను, లేదంటే ఎండిపోవడం సరిపోతుంది. ఈ వారంలో రావాలి. వారం దాటిందంటే ఇక ఏం లేదు, చేను ఎండిపోవడమే. ఎండిపోవడమే. మనకి అక్కడికి వెళ్ళి జక్కపూరు నుంచి గోపులపురం నుంచి ఇక్కడ చెక్ డ్యామ్ దాకా వచ్చినాయి మాకు నీళ్లు. అక్కడ నుంచి మేడం ఇక్కడికి వెళ్ళి మాకు ఒక 1/2 కిలోమీటర్ల నీళ్లు ఇక్కడికి రానిస్తలేరు మాకు. అక్కడ నుంచి తక్కువ ఉన్నాయి మాకు. మొత్తం ఇక్కడికి వస్తే ఇవన్నీ పారేటి మాకు. ఇవన్నీ ఎండిపోవడం జరుగుతుంది మాకు. ఇదే ఇబ్బంది జరుగుతుంది. ఆట అంతే. అక్కడికి వెళ్ళి వాళ్ళే ఆపుకుంటారు, మాకు ఇక్కడ రానిత్తలేరు. ఏమన్నా అంటే రైతు రాజు అంటారు. రైతుకు రాజు అనేది ఇది మొత్తం పరిస్థితి మాది ఇది మేడం. మొత్తం ఇదే పరిస్థితి. ఆట ఇదే అవుతుంది. ఆ చెక్ డ్యామ్ దాకా వచ్చేసాయి ఇప్పుడు. ఆ చెక్ డ్యామ్ నుంచి అక్కడనే కిలోమీటర్ కాదు, ఇక్కడ నుంచి ఇవన్నీ వారుతున్నాయి మేడం. అక్కడ నీళ్ళ నుంచి ఇవన్నీ వారుతున్నాయి. వీడికెళ్ళి ఇవంతా వారుతున్నాయి. అక్కడికి వెళ్ళి ఒక మాస బార్డర్ మందంలోకి వెళ్ళి ఇక్కడికి నీళ్ళు రావడం లేదు మాకు. జక్కపూర్ మీదకు వాళ్ళవి అవన్నీగా. ఇక్కడికి వెళ్ళి జిల్లాల గ్రామం ఇది మొత్తం అంతే మేడం. మాకు ఆటకంతే మనం వస్తున్నాయి, అటే పోతున్నాయి.
ఇక్కడ సర్పంచ్ పోవట్లేదు, మా రైతులు పోతే అక్కడి మందం మేము పైపులు తెచ్చుకున్నాం, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం, మీకెందుకు ఇస్తామని అంటారు ఇక్కడికి వెళ్ళి. అంతే మేడం. ఓన్లీ ఇవి పైపులతోనే కిందికి వేసుకున్నారు కదా. ఇప్పుడు అక్కడికి ఇక్కడ పెద్దగా ఉంటుంది మేడము, అక్కడికి వెళ్ళి పైపులు ఇక్కడికి వేసుకున్నారు ఇండ్లకు, వీళ్ళు నడిపించుకుంటారు. ఇక్కడికి వెళ్ళి ఇంకా కింద ఉన్న వాళ్ళు వీళ్ళు వేసుకుంటారు, వీళ్ళు వేసుకుని అక్కడికి నడిపించుకుంటారు. అక్కడికి మాకు రావడం లేదు. ఇవి బొర్రుకుంటా వస్తే నీళ్ళు మాకు అక్కడి దాకా నీళ్ళు వర్తించేటి, అక్కడికి వర్తించకుండా ఇక్కడే సరిపించుకుంటారు వీళ్ళు. అంతే మేడం, మాకు ఇప్పటికీ ఇంతే పరిస్థితి అయిపోతుంది మాది. ఇప్పటిదాకా మాకు అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా ఇంతే అయింది. వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వేసుకున్నారు మేడం, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వేసుకున్నారు వాళ్ళు, అంటే ఏటేసుకున్నారు పైపులు. మాకు నీళ్ళు రావడం లేదు. ఇక పైపు నుంచి మస్తు వస్తున్నాయి నీళ్ళు, ఇక్కడి వరకే సరిపోయి కొనుక్కుంటున్నాం. వీళ్ళు ఏమంటారు, మేము పైపులు కొనుక్కొచ్చుకొని మొత్తం ఇంకెళ్ళి గుంజేసుకుంటున్నాం, మేము పైపులు తెచ్చేసుకుంటున్నాం అని అంటారు. అక్కడికి రానిత్తలేరు నీళ్ళు. అదే మేడం మొత్తం పరిస్థితి మాది. మనము ప్రజెంట్ ఇప్పుడు చెక్ డ్యామ్ వద్ద ఉన్నామండి. చెక్ డ్యామ్ వద్ద ఎట్లా అంటే ఇక్కడ వరకు వాటర్ అనేవి ఆగిపోయినాయి, ఇవి కింది వరకు రావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఏదైతే ఎండిపోయిన పొలం చూపించామో అటు సైడ్ వాళ్ళకి, ఆ రైతుల వాళ్ళకైతే జిల్లాల గ్రామ రైతులకైతే రావడం లేదు, ఇక్కడ వరకు మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు కూడా ఇందులోంచి పైప్ వేసుకొని వారి పొలాలకు కూడా నీరు అందించుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ రైతుల ఆవేదన మాత్రం చూస్తే మాత్రం గుండె అయితే తరిక్కపోతుందండి. చేతికొచ్చే పంట చేతికి అందకపోయేసరికి ఆ బాధ వర్ణాతీతము. ఎండిపోతుంది పంట, ఎండిపోతుంది, అంత కష్టపడి పండించుకున్న పంట ఎండిపోతుంది. వీటికి పెట్టుబడి అంటే రైతులు ట్రాక్టర్తో పండించుకుంటారు, రైతులు అంటే వ్యవసాయ కూలీలకు వచ్చే కూలీ పెట్టుబడి, తర్వాత ట్రాక్టర్కి కానీ ఇంకా చాలా ఉంటాయి. పెట్టుబడి పెట్టంగానే అయిపోదండి, దానికి మళ్ళీ చూసుకోవాలి, కరెంట్ వస్తుందా, ఏ టైంకి వస్తుంది, మనం ఏ టైంకి వెళ్ళాలని టైం టు టైం వీటిని పంటను చూసుకుంటేనే మనకు పంట, ఒక వరి పంట అనేది మనకు చేతికి వస్తుంది. ఆ చేతికి వచ్చే పంట కూడా నీరు లేక ఎండిపోతే ఆ బాధ ఏ విధంగా ఉంటుందండి. సో ఇదండి ఆ రైతుల కష్టము. ఇంకా చాలా ఉంది, ఒకసారి మనం ఆ రైతులతో కూడా మాట్లాడదాము. ఇంకా చాలా మంది రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. ఇప్పటి వరకు నీళ్ళు ఆయన మంచిగా చూసుకుంటాడు అలా రైతులను. మన కేటీఆర్ మాత్రం ఇంకా మరి కాలువలు ఇక్కడ ఇంకా అన్ని పనులు ఉన్నాయి, మిగిలిపోయినాయి, అవన్న పూర్తి చేయించాలి మాకు నీళ్ళు రావడానికి. అంటే హరీష్ రావు బాగా చూసుకుంటాడా రైతుల్ని? రైతులు కూడా మన రైతుల్ని చూసుకోవాలని చెప్తున్నా, చూసుకోవాలని కోరుకుంటున్నా కేటీఆర్కు. కాలువలు అన్ని మిగిలిపోయినాయి, అవన్న సాగు చేసి ఉంటే మాకు నీళ్ళు వచ్చేటి. హరీష్ రావు మాత్రం సరిపోయేటట్టు రైతులకు చూసుకుంటుండు. ఇక్కడ నీళ్ళు అయితే మాకు లేవు కేటీఆర్ దగ్గర అయితే. కేటీఆర్ గారు పట్టించుకోవట్లేదు అంటున్నారా? మేము కేటీఆర్ దగ్గరకు పోలే ఇప్పటి వరకు అయితే. ఎట్లా నీళ్ళు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎండిపోతున్నాయి కదా రైతుకు, ఎక్కడికైనా పోవడానికి నీళ్ళు ఉన్నాయి. ఈ వారంలో కింది మీద అయిపోయింది. ఈ విషయం ఎండిపోతున్న విషయం కూడా ఆయన వరకు తెలియదు. ఇప్పుడే చెప్తున్నాము, ఈ కరెంట్ ఉండకపోవడం ఈ వారంలో కింది మీద అయిపోయింది మొత్తం. మనము జిల్లాల గ్రామంలో ప్రతి ఒక్క రైతు పంట పొలాలని పరిశీలిస్తున్నామండి. చాలా అంటే ఎందుకంటే వాళ్ళు బాధ చెప్పుకోలేకపోతున్నారు. చేతికొచ్చిన పంట ఎండిపోతుంటే ప్రతి ఒక్క రైతు పొలంలోకైతే మనం వెళ్తున్నాము, దగ్గరుండి కూడా మనం చూస్తున్నాము. మీకు అక్కడ కనబడుతుందా అండి, అక్కడ ఒక తాటి చెట్టు ఉంది. తాటి చెట్టు వైట్ ఉంది కదా కింది వరకు, అక్కడ వరకు వాటర్ అనేటివి స్టోరేజ్ అవుతుండేవట. అంటే ఇక్కడ వాటర్ ఉంటుండేవి. ఈ వాటర్ ఉండడం వల్ల ఇటు చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకి నీరు అందేది, పంటలు పుష్కలంగా పండేది. కానీ నీరు లేక వరి మొత్తం ఎండిపోతుంది, చేతికొచ్చిన పంట కంప్లీట్గా ఎండిపోతుంది. ఇదేంటిది, బావి తవ్విరా అంటే ఇట్లా తవ్వుకోవచ్చా? చల్లరా మునిగినా కానీ డబ్బులు రాలేదు. ఇక మా దాంట్లో మేము మునిగిపోయినప్పుడు భరిస్తున్నాం, తేలినప్పుడు ఏదో చేసుకుందామన్నా కానీ ఇప్పుడు మళ్ళీ నీళ్ళు రావట్లేదు, నీళ్ళు లేవు. ఇటాచి పెట్టి తీయించడం అయినా కానీ నీళ్ళు వస్తలేవు, అటు పొలాలు వారతలేవు, ఇటు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పైనుండి నీళ్ళు వస్తలేవు, పూడిక తీస్తున్నాం అయినా కానీ వాటర్ వెళ్ళట్లేదు. పైనుంచి వాటర్ వస్తే మాకు ఈ ఇబ్బందులు ఉండేటి కాదు. పైన నుంచి వాటర్ వస్తే ఇట్లాంటి పుడికనే తీసుకుంటున్నారు, ఇట్లాంటి ఇబ్బందులు ఉండకపోతుండేటివి. మరి ఏం చేయమంటారు? మరి ఇప్పుడు మా సొంత ఖర్చులతోటి పెట్టుకొని మేము ఇట్లా పుడక తీయించుకుంటున్నాం, కొంచెం అంతనన్నా మా పొలాలు పండుతాయి కావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక ఆశ కొద్ది అయితే ఎదురు చూస్తున్నారు. కొన్ని వాటర్ వచ్చినా కూడా మా పంట చేతికి వస్తుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. నక్కవాగు ప్రాజెక్టులో మా పొలం మునిగిపోయింది, అట్లా కూడా డబ్బులు రాలే. 30 సంవత్సరాలు ఈ ఉన్నది తేలినప్పుడు నాటేసుకుందామంటే నీళ్లు లేవు. పైన చెర్లు ఉన్నాయి, ఓ వారం రోజులు నీళ్ళు పెట్టుకుందామంటే ఇరిగేషన్ వాళ్ళు ఫోన్ చేసి నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, నీళ్ళు వేస్ట్ చేస్తున్నావు, నాకు అడుగుతున్నావు. ఈ చెర్ల నక్కవాగులై పైప్ లైన్ వేసి వాగుపంటే వేస్ట్ గా నీళ్లు పోతున్నాయి. తూముది డోరు లేదు, చేయించడానికి వాళ్ళు చేయిస్తలేరు. టెండర్ వేసినాము, ఎవరో పట్టుకునే వాళ్ళు లేరు అంటున్నావు. రైతులను చేసుకుంటామంటే అట్లా చేసుకోరాదు రూల్స్ అని చెప్తున్నావు. పైన చెర్లకి వేద్దామంటే కేసు పెడతా అంటు. ఏవో ఆ జైల్లో ఉంటే ఇక ఈ చేను ఎండిపోయినా ఇంత బట్టపూట బతకాల్సి 3 పూటల భోజనం దొరుకుతుంది, ఆటో నడుపుకొని బతుకుతామంటే అట్లా వీలైతలేదు. అక్కడ ఫ్రీ బస్ అయింది, అది ఆ ఫ్రీ బస్సులు ఎవరు ఎక్కుతున్నారు, ఉద్యోగస్తులే ఫ్రీ బస్సు వాడుకుంటారు.
మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. ఆ జీవనోపాధి కష్టమైపోతుంది. ఈ వ్యవసాయం చేస్తే ఇట్లున్నది. ఇక రైతే రాజు అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుందో ఏం అర్థమైతలేదు. రంగనాయక ప్రాజెక్ట్ నుంచి మాకు నీళ్లు కావాలి. ఇప్పుడు సిద్దిపేట డిస్టిక్ లా కంప్లీట్ ఆయన హరీష్ రావు చూసుకుంటుండు. దగ్గర దాకా 1 కిలోమీటర్ వచ్చి ఆగిపోయినాయి. మా కేటీఆర్ గారు ఒక్కసారి చూసుకుంటే మేము రైతులం అనేది కొంచెం బాగుపడతాం. లేదంటే ఇక మాకు కష్టం బాగా. ఈ ఆటో నడుపుకొని బతకాలంటే అట్లా కష్టం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ వ్యవసాయం చేసి కుటుంబాన్ని సాదుకోవాలి, ఇవన్నీ బతకాలంటే ఈ నీళ్ళు లేక బాగా ఇబ్బంది అయిపోతుంది. మరి ఇక రైతులు ఎట్లా ఆదుకుంటారో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో ఇక ఆయనకే తెలుసు. రైతులను చంపేస్తాడా బతికిస్తాడా? సో చూసారు కదండి, అక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఇటాచి. దాన్ని తీసుకొచ్చి అయితే ఇక్కడ పూడిక తీసుకుంటున్నారు. ఇది ప్రజెంట్ నక్కవాగులో ఉన్నాము. ఈ నక్కవాగులో మరి ఎండిపోతున్నాయి పంట పొలాలు కాబట్టి గత్యంతరం లేక నీరు అందించాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు పూడిక తీసుకొని వాటర్ అయితే వరి పంట పొలాలకి అందించుకుంటున్నారు. 5 గంటలకి 20,000 రూపాయలు అట అండి. సో ఇటు పెట్టుబడి లాసు, అటు పంట పొలాలకి లాసు. వాటర్ లేక చాలా అవస్థ పడుతున్నారు. అసలు వీళ్ళు ఈ పని చేసుకోలేకపోతున్నారు, అటు ఆటో కూడా డ్రైవింగ్ అంటే పని కూడా ఆ పని కూడా చేసుకోలేకపోతున్నాము. మా పరిస్థితి ఏంది, మా కుటుంబ పోషణ ఏంది, మరి మేము ఎట్లా బతకాలని చెప్పేసి అయితే అంటున్నారు. ఈ విషయం కేటీఆర్ గారు చూడాలి. ఎందుకంటే సిద్దిపేట చుట్టుపక్కల ఉన్న రైతుల్ని హరీష్ రావు చూసుకుంటున్నాడు. మమ్మల్ని కూడా కేటీఆర్ చూసుకుంటే బాగుంటుంది. మాకు నీరు వచ్చే విధంగా కేటీఆర్ గారు చేయాలని చెప్పేసి అయితే వారు ఆవేదన అయితే వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క పొలాన్ని మనం దగ్గరుండి పరిశీలించినామండి. ఎలాంటి అసలు పంట చేతికి వచ్చేదంటే ఇప్పుడు మనకి వరిగింజ అనేది ఇంకొక 10 రోజులు అయితే చేతికి వస్తుంది. ఆ విధంగా ఉన్న పంట పూర్తిగా నీరు లేక ఎండిపోయి ఉంది. సో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు. మా బాధ కూడా మేము ఆసారిగా విన్నవించుకుంటాము. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదు. కనీసం దయతలిచి కేటీఆర్ గారు పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు అంటున్నారు. సో ఇదండి జిల్లాల గ్రామ రైతుల ఆవేదన. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను శ్రవంతి, బల్గం టీవీ.